Hi students, welcome to the online class of maths. Okay, day 8, that is, in previous class I explained about area of parallelograms. Okay, area of parallelograms గురించి చెప్పాను, అవి మీరు చేశారు కొన్ని సమ్స్. Now I am going to explain area of triangles, right? Here, area of triangles. చూడండి, మనకి ట్రయాంగిల్ చూడండి, ఒక ప్యారలగ్రామ్లో సపోజ్ ప్యారలగ్రామ్లో డయాగ్నల్ కొట్టాం అనుకోండి, అది ఆఫ్ అవుద్ది. ఏరియా ప్యారలగ్రామ్ ఏం చెప్పాం ప్రీవియస్ క్లాస్లో, బేస్ ఇంటూ హైట్, ఇజంట్ ఇట్? ఆల్రెడీ మీరు కొన్ని సమ్స్ చేశారు, బేస్ ఇంటూ హైట్. సో నా ఆఫ్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ కాబట్టి దీనిది ఏమవుతుంది అనమాట, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అవుతుంది అనమాట. ఈ ప్యారలగ్రామ్లో ఆఫ్ కట్టేది ఏమవుద్ది, ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. So area of triangle is equal to each triangle is equal to half of area of parallelogram. Half of area of parallelogram అంటే base into height, half into BH అనమాట. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటమ్మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ BH అని చదవాలి. చూడండి, ఇది ట్రయాంగిల్, ఇదంతా బేస్. సపోజ్ BC అనుకోండి, BC బేసు, ఈ AD అన్నదేమో హైట్, H అనుకుంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్, రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చెప్తున్నాను చూడండి. ఆ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు చదవండి. టోగా చెప్పినట్టు నేను ప్యారలగ్రామ్ ఫార్ములా చెప్పాను, BH. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చెప్పాను, L ఇంటూ B. ఇదేమో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమో A స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్ చెప్పాను. ఏరియా ప్యారలగ్రామ్ ఏమో B ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్పాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత చెప్పాను, ఆఫ్ BH, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీఆర్ గోయింగ్ టు డూ దీస్ సమ్స్. ఎగ్జాంపుల్ 2, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ ఇచ్చిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు. బేస్ ఎంత వచ్చింది చూడండి, ఇందులో చూడండి, దీన్ని కౌంట్ చేసామనుకో, బేస్ మనకి ఎంత ఇచ్చాడంటే 13 సెంటీమీటర్స్ బేసు, హైట్ ఏమో 6 ఇచ్చాడు. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ట్రయాంగిల్ ఉంది, దీని ఏరియా కావాలంటే, ఏరియా అంటే ఏంటమ్మా, ఈ టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై దిస్ ట్రయాంగిల్ అనమాట. మెజర్ ఆఫ్ టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై దిస్ ట్రయాంగిల్. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏం చెప్పాను, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ ఏజ్ కూడా ఆఫ్ బేస్ ఎంత వచ్చాడు 13 ఇంటూ హైట్ ఎంత 6. ఓకే, ఇప్పుడు 2 ఇందులోని 3 టైమ్స్ పోద్ది. సో 13 ఇంటూ 3 అంటే 39 సెంటీమీటర్ స్క్వేర్, రైట్? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అలాగనమాట, రైట్ అమ్మ? అర్థం కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. వన్ మోర్ సమ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ 3, లుక్ హియర్. బేస్ ఎంత ఇచ్చాడు, బేస్ ఈజ్ 8 సెంటీమీటర్స్, హైట్ ఎంత ఇచ్చాడమ్మా 6 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏం చెప్పాను, ఆఫ్ బేస్ ఇంటూ హైట్, రిమెంబర్ ఇట్. ఓకే, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఇంకో BC, హైట్ అంటే ఏమో AB. హైట్ ఎప్పుడు కూడా యాల్టిట్యూడ్ అనమాట. హైట్ అంటే ఏంటి, ఇలా యాల్టిట్యూడ్ 90 degrees ఉన్నదాన్ని మనకి హైట్ అవుద్ది. అందుకని ఇలా క్రాస్గా కొట్టి మనం హైట్ అనకూడదు, ఇలా స్ట్రైట్గా అంటే 90 degrees వెర్టికల్గా ఉన్నదాన్నే మనం హైట్ కింద తీసుకోవాలి ఇక్కడ. సో హైట్ ఎంత, ఇక్కడ మనకి 6 ఇచ్చాడు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమో 8, హైట్ ఏమో 6. సో 2 ఇందులోని 2 ఇందులో కానీ ఇందులో 3 టైమ్స్ పోయింది అనుకోండి, 3 8s are 24 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఇలాగనమాట ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఓకే అమ్మా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అయిపోయింది. బై యూజింగ్ దట్ డూ దీస్ సమ్స్ హియర్. దిస్ వన్. ఈ ట్రయాంగిల్కి ఏమో ఇది బేసు, ఇది హైట్ చేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది బేస్ అవుద్ది 6, ఇది హైట్ అవుద్ది. ఈ ట్రయాంగిల్ ఏరియాస్ అయ్యింది. అలాగే ఇది బేస్ అవుద్ది, ఇది హైట్ అవుద్ది. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. అలాగే ఇక్కడ బేస్ ఇది 6 అవుద్ది, హైట్ ఏమో 4 అవుద్ది. ఈ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి, రైట్? లీవ్ దీస్ సమ్స్. This year this chapter is not in your syllabus, so just I am trying to tell you briefly how to find out area for triangles, different polygons అనమాట. ఓకేనమ్మా? ఓకే, ట్రయాంగిల్కి ఎలా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అందుకని కదా. నెక్స్ట్ వన్ ఈజ్ రాంబస్. చూడండి, ఏరియా ఆఫ్ రాంబస్ అంటే మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇదిగో ఏది, ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ లైక్ దిస్ వన్. ఇప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ చూడండి, ఇక్కడ వేస్తున్నాను నేను. ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే ఆఫ్ D1 ఇంటూ D2. D1 అంటే ఏమో ఒక డయాగ్నల్, ఈ డయాగ్నల్ లెంత్.
ఈ డయాగ్నల్స్ కదా అంటాం. ఇది రాంబస్ ఇలా కైట్ టైప్లో ఉంటుంది. ఆల్ సైడ్స్ విల్ బి ఈక్వల్. ఓకే, డయాగ్నల్స్ బై పెర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ డయాగ్నల్ ఏమో D1, దీని లెంత్ D1, దీని లెంత్ ఏమో D2 అనుకుంటే ఏరియా ఆఫ్ రాంబస్ ఏమవుతామా? ఆఫ్ D1 D2 ఫార్ములా ఇప్పటివరకు 4 చెప్పాను. ఏంటది? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L/B, పెరిమీటర్కి ఏమో 2 L+B. అలాగే ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ అంటే A స్క్వేర్. ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్కి ఏం చెప్పాను? బేస్ ఇంటూ హైట్ BH. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. దిస్ వన్ ఈజ్ 5th వన్. ఇదేంటిది? రాంబస్కి మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం ఆఫ్ D1 D2. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 4 అనమాట. ఇది చెప్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 4 ఇది ఈ డయాగ్నల్ 7.5 ఇచ్చాడు, ఈ డయాగ్నల్ ఏమో 5.6 ఇచ్చాడు. దాని నుంచి మనం వాడదాం. చూడండి, D1 ఎంత ఇచ్చాడమ్మా? ఫస్ట్ వన్ డయాగ్నల్ 5.6 సెంటీమీటర్స్. D2 ఎంత ఇచ్చాడు? 7.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ D1 D2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ D1 5.6 ఇంటూ D2 7.5. రైట్. ఇప్పుడు మీరు వీటిని హాఫ్ ఇంటూ 56/10 75/10 అని వేసుకుని క్యాన్సిల్ చేసుకుని చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇందులో ఇది పోతుంది 2.8 టైమ్స్ పోతుంది. 2.8 టైమ్స్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 7.5ని 2.88 మల్టిప్లై చేసుకోండి. 8 5 సార్ 44, 8 7 సార్ 56, 60. రైట్. నెక్స్ట్ 2 కదా, ఇది 275 150 అవుద్ది. 0 0 11 2 అంటే ఎంత వచ్చింది మనకి? ఇదో పాయింట్ రెండిట్ల దాకా పాయింట్ పెట్టాలి. అంటే 21 సెంటీమీటర్ స్క్వేర్. ఇదన్నమాట ఏరియా ఆఫ్ రాంబస్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆఫ్ D1 D2. రైట్ అమ్మా, అలా ఫైండ్ అవుట్ చేయాలి. అలా మీరు చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఎక్సర్సైజ్లోని ఫైండ్ ది ఏరియా ఆఫ్ రాంబస్. దీనిదేమో ఇది 5, ఇది 5, మొత్తం 10. ఇది D1 10 అనుకోండి. ఇది 2, ఇది 2, ఇటువైపు 2, ఇటువైపు 2. ఇది ఎంత? 4. D1 ఏమో 10, D2 ఏమో 4 వేసుకుని ఈ టైప్లో సమ్ చేయండి. అలాగే ఇది కూడా చేయండి. 4 + 4 8, 3 + 3 6. ఆఫ్ D1 D2 ఆఫ్ D1 D2 రైటే. ఆఫ్ 8 × 6 వేసుకుని చేస్తారు. అలాగా చేయండి. ఇంకా చూడండి, డయాగ్నల్ 1 ఇచ్చాడు, డయాగ్నల్ 2 ఇచ్చాడు, ఏరియా ఆఫ్ రాంబస్. ఇలాగే ఆఫ్ D1 D2 చేయండి. ఇది కూడా అంతే. థర్డ్ వన్, ఈ రెండు కూడా ఆఫ్ D1 D2 వేసుకుని ఇక్కడ చేయండి. ఈ రెండు. రైట్. హోంవర్క్ ఇది కూడా. ఇది ఇప్పుడు చెప్తాను, ఈ మోడల్ ఇప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్ నెంబర్ చూడండి, ఎగ్జాంపుల్ నెంబర్ 5. ఇక్కడ ఏంటంటే రెండు డయాగ్నల్స్ ఇవ్వలేదు, ఒక డయాగ్నల్ ఇచ్చాడు. ద ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ 60 సెంటీమీటర్ స్క్వేర్. వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ ఈజ్ 8 సెంటీమీటర్స్. ఫైండ్ ద అదర్ డయాగ్నల్స్ అన్నాడు. అంటే ఇప్పుడు దీనికి చెప్తున్నాను చూడండి. వన్ డయాగ్నల్ ఆఫ్ రాంబస్ సొల్యూషన్. వన్ డయాగ్నల్ ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? అక్కడ 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సెకండ్ డయాగ్నల్ ఇది D1, D2 ఎంత? కానీ ఏరియా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? చూడండి, ఇక్కడ ఏరియా ఆఫ్ రాంబస్ 60 సెంటీమీటర్ స్క్వేర్. 60 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ ఇచ్చాడు, ఆ ఫార్ములాకి ఈక్వల్ చేసేస్తాం. ఎక్కడ ఆఫ్ D1 D2 ఈజ్ ఈక్వల్ టు 60. దట్ ఎంప్లాయిస్ ఆఫ్ ఇంటూ D1 ఎంతమ్మా? 8 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు 60. రైట్. ఇప్పుడు మనకు కావాలి ఈ D2 కావాలి. సో D2ని ఇక్కడ ఉంచుకొని ఈ 60 ఇంటూ ఇది ఇటెంపుకి ఇక్కడ డివైడ్ చేస్తాం. 2 అటెంపుకి వెళ్ళి ఏం చేస్తామా? మల్టిప్లై చేస్తాం. అలాగే ఇక్కడ 8 మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్ళి ఏం చేస్తే డివైడ్ చేస్తాం. రైట్. ఇలాగనమాట. కింద ఉన్నది పైకి వెళ్తే పైన కిందకి వస్తుంది. ఇక D2 మిగిలింది. ఇప్పుడు 2 ఇందులోని 4 టైమ్స్, 4 ఇందులో 4 15s 15. అంటే సెకండ్ డయాగ్నల్ ఎంత వచ్చింది మనకి? D2 ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. అర్థమైందా? ఒక డయాగ్నల్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ రాంబస్ ఇచ్చాడు, రెండో డయాగ్నల్ అడిగాడు. అప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ ఇచ్చాడు, ఆ ఏరియాకి ఈక్వల్ చేసుకోవాలి. ఆఫ్ D1 D2 ఈజ్ ఈక్వల్ టు 60. ఫస్ట్ డయాగ్నల్ పెట్టుకుంటే మనకి
సింప్లిఫై చేస్తే D2 సెకండ్ వచ్చేది. ఇప్పుడు ఇందాక నేను మధ్యలో ఆపాను కదా, ఇది ఆ టైప్ అనమాట. ఇంకో 1 డయాగ్నల్ ఇచ్చాడు, సెకండ్ డయాగ్నల్ ఇవ్వలేదు, ఏరియా ఇచ్చాడు. ఇప్పుడు అది చెప్పిన ఎగ్జాంపుల్ 5 టైప్ చేయాలి. ఇది ఎలాగిది ఎగ్జాంపుల్ 5 టైపు, ఇదే హోంవర్క్ చేయండి. రైట్, అక్కడ కదా అయింది. ఇక్కడ కూడా చూడండి సేమ్ టైపు, ఇదే సమ్ టైప్. ఇప్పుడు లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ రాంబస్ ఈజ్ ఊజ్ ఏరియా ఈజ్ ఏరియా 216 ఇచ్చాడు, ఒక రాంబస్ ఒక డయాగ్నల్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ అదర్ సెకండ్ డయాగ్నల్. సేమ్ సమ్ ఇది, ఈ సమ్ టైపే ఎగ్జాంపుల్ 5 టైపే. ఇంకో ఈ సమ్ ఇది చేయండి. ఇదేమో హాఫ్ D1 D2 చేసుకుని ఇవి చేయండి. అలాగే ఇవి కూడా హాఫ్ D1 D2 D1 అంటే ఈ రెండు కలిపితే వస్తుంది, D2 అంటే ఈ రెండు కలిపితే వస్తుంది. హాఫ్ D1 D2 చేసుకుని ఇవి చేయండి. ఇవి హోంవర్క్. రైట్, అక్కడ ఏరియా ఆఫ్ రాంబస్ అయిపోయింది. నెక్స్ట్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ చేద్దాం. ఇట్ ఈస్ నాట్ ఏ పాలిగాన్, ఇట్ ఈస్ ఎ కర్వ్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఎ కర్వ్. సర్కిల్ ఏరియా అంటే మొత్తం టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై దిస్ సర్కిల్ అనమాట. ఇది సర్కిల్ అంటారు, చుట్టూ ఉన్న ఈ లైన్ని సర్కిల్ అంటాం. ఇది సర్క్యులర్ రీజన్ అంటాం, లోన్ ఉన్నదాన్ని సర్క్యులర్ రీజన్ అంటాం. ఆ సర్క్యులర్ రీజన్ మెజర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే అది ఏరియా అనమాట. ఇది ఏరియా. ఆ ఏరియాకి ఫార్ములా ఏంటంటే చూడండి, ఇది సెంటర్ అంటాం, మీకు తెలుసు, ఆల్రెడీ మీకు 6th నేర్చుకుంటారు. ఇది సెంటర్. ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్కి కలిపినా అది ఏమవుతుంది అనమాట, రేడియస్ అవుద్ది. రేడియస్. రైట్, ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపినా లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపినా, ఎలా కలిపినా సరే రేడియస్ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి, ఈక్వల్ రేడియస్. ఇలాంటి రేడియస్లు రెండు కలిపామనుకో స్ట్రైట్గానే, ఇది ఇలాగ ఎక్స్టెండ్ చేసామనుకోని ఇంతవరకును, అప్పుడు ఇది డయామీటర్ అవుద్ది. రైట్, మొత్తం ఉన్నది ఏంటి, డయామీటర్. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు D. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు R. D అంటే ఏంటనమాట 2R. చూడండి, ఇదొక ఆరు ఇదొక రెండు ఆర్లు కలిపితే డయామీటర్ వస్తుంది. ఇప్పుడు ఏరియాకి ఫార్ములా చెప్తున్నాను. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr², లేదంటే πd కూడా అనొచ్చు. చూడండి πd, సారీ, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr². ఆర్ మనకు తెలుస్తుంది, రేడియస్ ఇచ్చాను, దాన్ని బట్టి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను చెప్తాను. ఈ ఫార్ములా మాత్రం గుర్తుంచుకోండి. సర్కంఫరెన్స్ అంటే టోటల్ లెంత్ ఆఫ్ దిస్ సర్కిల్, ఇలా చుట్టూ ఉంది కదా, ఈ కర్వ్ యొక్క లెంత్, టోటల్ లెంత్ అంటే దాన్ని సర్కంఫరెన్స్ అంటాం. దాని ఫార్ములా ఏంటి, యాక్చువల్గా అయితే πd, ఇది డయామీటర్ కదా, π ఇంటూ D. అసలు π అంటే ఏంటంటే సర్కంఫరెన్స్కి డయామీటర్కి ఉన్న రేషియో అనమాట. ఈ సర్కంఫరెన్స్ చుట్టూ ఉన్న లెంత్ని ఏమంటారు, సర్కంఫరెన్స్ C అంటాం. దీన్ని ఏమంటాం, మొత్తాన్ని రెండు రేడియస్లతో వచ్చి దాన్ని డయామీటర్ అంటాం. ఆ Cని D8 డివైడ్ చేస్తే వచ్చింది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఏ సర్కిల్లో ఉన్నా సరే, అది పెద్ద సర్కిల్. అది ఇప్పుడు చిన్న సర్కిల్ ఉందనుకో, ఇలా చిన్న తీసుకున్నాం, అది కూడా C/D చేస్తే ఇదే వస్తుంది, π అంటుంది. అది ఇంకా పెద్ద సర్కిల్ చేసాం అనుకో, దానికి C/D చేస్తే సేమ్ π అవుతుంది. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్, ఇది π అంటే. దీని వాల్యూ 22/7 గుర్తుంచుకోండి. ఇదనమాట πd. ఇప్పుడు ఈ సర్కంఫరెన్స్, ఇప్పుడు మనకి సర్కంఫరెన్స్ కావాలి, అప్పుడు ఏం చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో, C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, π ఇంటూ D, πd అవుతుంది అనమాట. అలా అనమాట ఈ సర్కంఫరెన్స్ ఫార్ములా వచ్చేది. ఈ π అంటే C/D. ఏ సర్కిల్లో చూసినా సర్కంఫరెన్స్కి చుట్టూ ఉన్న లెంత్కి, అలాగే డయామీటర్, ఈ డయామీటర్కి ఉన్న రేషియో ఈక్వల్గా ఉంటుంది. ఆ ఈక్వల్ ఎంత అనమాట, π. ఇప్పుడు C/D ఈజ్ π కాబట్టి ఇప్పుడు C కావాలి, సర్కంఫరెన్స్ కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే πd సరిపోయింది. అది సర్కంఫరెన్స్కి. ఇప్పుడు మనకి ఈ డీని ఎలా డయామీటర్ వెళ్తే ఇదొక ఆరు మొత్తం 2R అని రాయొచ్చు. D బదులు 2R రాస్తే ఏముంది, 2R π. 2R ఇంటూ π ఉంది 2πr. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్కి ఈ ఫార్ములాను యూజ్ చేయొచ్చు, ఈ ఫార్ములాను యూజ్ చేయొచ్చు. రేడియస్ ఇస్తే ఏ ఫార్ములా యూజ్ చేయండి, డయామీటర్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి. కానీ ఏరియాకి మాత్రం ఇదే πr². కావాల్సి ఉంటే మనకు ఇంకో ఫార్ములా ఉంది, అది మీకు రాదు, కానీ πd²/4. ఇది ఎలా వస్తుందంటే, ఈ R ప్లేస్లో R రేడియస్ అంటే ఏంటి, ఈ డయామీటర్లో హాఫ్ కదా, సో D/2 వేసాం అనుకోండి, D/2, అప్పుడు ఇది వస్తుంది అనమాట, πd²/4. యూ నీడ్ నాట్ యూజ్ దిస్ ఫార్ములా, యూజ్ దిస్ వన్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ప్రాబ్లమ్స్ హౌ టు ఫైండ్ ఏరియా ఆఫ్ సర్కిల్. హియర్ లుక్, చూడండి ఎగ్జాంపుల్ 6. ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, డయామీటర్ ఈజ్ 10 cm. డయామీటర్ D ఇచ్చాడు. డయామీటర్ D ఇస్తే మనకు ఫార్ములా ఏం చెప్పానమ్మా, πd. డయామీటర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, πd. పైకి మనం ఇంకో విషయం చెప్పాను, 22/7 అన్న తీసుకోవచ్చు, లేదా 3.14 పాయింట్లో తీసుకుంటే 3.14 అన్న తీసుకోవచ్చు. ఒకసారి అది యూజ్ చేయమనేస్తాడు, ఒకసారి 22/7 యూజ్ చేయమనేస్తాడు. ఏదిస్తే అది చేయండి.
సో పై డి, పై ప్లేస్లో మనం ఎంత పెట్టుకుంటాం 3.14 ఇంటూ డి. డి ఎంత ఇచ్చారు 10. ఇప్పుడు 10తో మల్టిప్లై చేద్దాం కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోద్ది, అంటే 31.4 సెంటీమీటర్స్ అంతే. సర్కంఫరెన్స్ అయిపోయింది. అంటే సర్కంఫరెన్స్ అంటే టోటల్ లెంత్ ఇదనమాట, చుట్టూ ఉన్న దాని లెంత్. ఇది ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు 10 ఇచ్చాడు. ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు మనం 31.4 సెంటీమీటర్స్, రైట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఫైండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 14 సెంటీమీటర్స్. టేక్ పై ఈజ్ 22/7. ఇక్కడ రేడియస్ ఇచ్చాడు, ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు, ఇక్కడ రేడియస్ ఇచ్చాడు. రేడియస్ అయితే ఏదో యూజ్ చేయమని చెప్పాను, పెరిమీటర్కి 2πr. 2πr వేసుకుంటే 2 ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడు 14, పై బదులు 22/7 ఇంటూ 14. అది పై బదులు 22/7 యూజ్ చేయమంటే అది చేయండి, లేదా 31.4 యూజ్ చేయమంటే అది చేయండి. ఏది ఇవ్వలేదు అనుకోండి 22/7 యూజ్ చేసేయండి, ఓకేనమ్మా. 7 ఇందులో 2 టైమ్స్ పోద్ది. ఇప్పుడు 2 2 సార్ 4, 4 22 88 సెంటీమీటర్స్ అంతే సర్కంఫరెన్స్ వచ్చింది. అర్థమైంది కదమ్మా. డయామీటర్ ఇచ్చినప్పుడు సర్కంఫరెన్స్ ఎలా కట్టాలి, రేడియస్ ఇచ్చినప్పుడు సర్కంఫరెన్స్ ఎలా కట్టాలి, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇలాగా చూడండి, ఎక్కడ ఉంటుంది చూడండి, ఎక్సైజ్లో ఎక్సైజ్ 5 ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఊజ్ రేడియస్. రేడియస్ ఇచ్చాడు, ఇది దేన్ని యూజ్ చేసి చేయాలి, 2πr యూజ్ చేసి చేయాలి, అన్నీ చేసేయండి. అలాగే ఇది ఊజ్ డయామీటర్ ఇచ్చాడు, దీన్ని ఎలా యూజ్ చేయాలి, πd, దాన్ని యూజ్ చేసి చేయండి, రైట్ అమ్మా. అర్థమైంది కదా. నెక్స్ట్ టేకింగ్ 3.14, ఇక్కడ 22/7 యూజ్ చేసి చేయండి, పైన 22/7 వేసుకోండి, పై ఈజ్ ఈక్వల్ టు 22/7 వేసి చేయండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది సర్కంఫరెన్స్ ఇచ్చాడు, దీన్ని 2πr చేయండి, కానీ పై బదులు ఏమి యూజ్ చేస్తారో 3.14 యూజ్ చేసి చేయండి, ఓకేనమ్మా. రైట్. ఇప్పుడు ఇంకేంటంటే అంతే, దాంతో అక్కడితో ఆపేయండి, నో నీడ్. నా చూడండి, ఈ ఫోర్త్ సమ్ ఒకటి చెప్తున్నాను చూడండి, ఇవన్నీ అర్థమైంది కదా, ఎలా చేయాలో చేయండి. ఫోర్త్ సమ్ ఏంటంటే ఏమి ఇచ్చాడు అక్కడ, ఫోర్త్, ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 264 centimeters, find its radius. Take pi is equal to 22/7 అన్నాడు. ఇదమ్మా చూడండి, ఇప్పుడు ఇది సమ్ చెప్తున్నాను. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇస్ 264 centimeters, ఫైండ్ ఇట్స్ రేడియస్. టేక్ pi is equal to 22/. ఇక్కడ ఏం చేశారు, రేడియస్ ఇచ్చి సర్కంఫరెన్స్ అడిగాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, సర్కంఫరెన్స్ ఇచ్చి రేడియస్ అడుగుతున్నాడు, రైట్. దాన్ని ఎలా చేయాలో చెప్తున్నాడు చూడండి. సర్కంఫరెన్స్ ఇచ్చాడు, ఫార్ములా వేసుకోండి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా, 264 centimeters ఇచ్చాడు. దట్ ఎంప్లాయీస్ అప్పుడు రేడియస్ కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాబట్టి 2πrకి ఈక్వల్ చేసుకోవాలి దీన్ని. 2πr ఈజ్ ఈక్వల్ టు 264కి ఈక్వల్ చేయండి, రైట్. అదే మనకు ఇప్పుడు డయామీటర్ అడిగాడు అనుకోండి, డయామీటర్ πdకి యూజ్ చేస్తే మీకు వచ్చేది. డయామీటర్ అడిగితే, రేడియస్ అడిగితే కాబట్టి ఇది చేయండి. దట్ ఎంప్లాయీస్ 2 ఇంటూ యూజ్ 22/7 అన్నాడు పై, సో అది వేసుకోండి. 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 264. దట్ ఎంప్లాయీస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 264 ఇంటూ ఇవి ఇటు పంపించండి. ఆరు కావాలి కాబట్టి మిగతా అన్నిటి పంపించండి. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వచ్చి ఏం చేస్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఇది తిరిగేసి మల్టిప్లై చేస్తాడు, అంటే 7/22, రైట్. ఇప్పుడు మనకి ఇది 2 ఇందులోని 2 1s 2 3s 2 2s 132. చూడండి, ఇది ఇందులోని 22 ఇందులోని 6 టైమ్స్ పోద్ది. 6 7s 42. అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 42 centimeters. అర్థమైంది కదమ్మా. సర్కంఫరెన్స్ ఇచ్చి రేడియస్ అడిగితే ఏం చేయాలి, సర్కంఫరెన్స్ ఫార్ములాకి ఈక్వల్ చేసుకోవడం చేస్తే మనకి ఆర్ వచ్చేది రేడియస్. అలాగే ఇక్కడ ఏమైనా కింద సంబంధం చూడండి, 5th సమ్. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇస్ 33 centimeters, ఫైండ్ ఇట్స్ డయామీటర్ అన్నాడు. డయామీటర్ ఎంత అన్నాడు, అప్పుడు మీరు ఏం చేయాలి, సర్కంఫరెన్స్ ఎంత ఇచ్చాడు మీరు చూడండి, 33. అనేది 5th సమ్. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 33 centimeters ఇచ్చాడు. డయామీటర్ అడిగాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు, πdకి ఈక్వల్ చేసుకోవాలి. ఇది πd ఈజ్ ఈక్వల్ టు 33 centimeters. దట్ ఎంప్లాయిస్ 22/7 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 33. దెన్ d ఈజ్ ఈక్వల్ టు
33 into 7 by ఇది టెంపుకి వెళ్తే రేస్ మల్టిప్లై చేస్తాం 7/22 రైట్. ఇప్పుడు ఏమవుద్దమ్మా 11 ఇందులో 2 times 11 ఇందులో 3 times 7 3s are 21/2 7 3s are 21/2 అంటే ఉంది 10.5 centimeters. ఇది డయామీటర్ అవుతుంది. ఇదా అనమాట. ఈ విధంగా సర్కిల్ సంబంధించిన సమ్స్ చేయండి. ఓకేనా. మీకు ఏమి ఇచ్చానమ్మా ఇది 2πr యూజ్ చేసి ఇది చేయండి, 5d యూజ్ చేసి ఇది చేయండి, మళ్ళీ ఇదేమో 2πr యూజ్ చేసి ఇది చేయండి. కాకపోతే 3.14 చేయాలి. అది అయింది సర్కిల్ది. అలాగే మీకు ఇంకోటి రాంబస్ మీద ఇచ్చాను. రాంబస్ మీద ఇదిగో ఆఫ్ d1 d2 వేసుకుని చేయాలి ఈ రెండును. అలాగే ఆఫ్ d1 తీసుకుని చేయాలి, ఆఫ్ d1 d2 చేసుకుని చేయాలి. ఇంకా ఎగ్జాంపుల్ 5 ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆ టైప్లో ఏమో ఈ సమ్ము అలాగే ఈ సమ్ము చేయండి రైట్. అలాగే ఏరియా ఆఫ్ మీకు ఏం చెప్పాను, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఒకటి చెప్పాను. ఆఫ్ BH చేసుకుని ఇది చేయండి, ఆఫ్ బేస్ ఇంటూ హైట్ చేసుకుని చేయండి. ఓకే అమ్మా. విత్ దిస్ వీ కంప్లీట్ ద సిలబస్ ఆఫ్ దిస్ ఇయర్. ఐ విల్ continue this online classes by giving you homework every maths online class, in every maths online class. So next online class onwards I will give you only homework. You have to do that homework and send me through WhatsApp, right. With this we completed the total chapters which are in our syllabus, right. Okay, we will meet you in next class. Don't neglect you have to learn all these chapters without fail. ఓకే అమ్మా. ఇవి బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇయర్లో బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ. ఇవి రాకపోతే మీకు నెక్స్ట్ ఇయర్ చాలా కష్టం అవుతుంది అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఫస్ట్ చాప్టర్ నుంచి హోంవర్క్ ఇస్తాను, అవి చేయండి రైట్. బై. వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.